సార్ ఏంటి ఇప్పుడు మొన్నటిదాకా సీట్లు ఎవరికి ఎన్ని ఏంటి అనేది ఆ గొడవ జరిగింది. ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ వస్తుందా రాదా అనేది ఒక భయము. ఒకవేళ బీజేపీ రాకపోతే వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడే సామర్థ్యం ఉందా లేదా అనేది రెండో భయం. ఈ రెండింటికి మీరు ఆన్సర్ చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు పొత్తులకు సంబంధించినటువంటి దోబూచులాట ఇప్పుడు వరకు కొనసాగినటువంటి పరిస్థితి. ఒకవైపున అధికార పక్షమేమో వాళ్ళు సిద్ధం సభలు పెట్టుకోవడం, వాళ్ళ అభ్యర్థులు మార్చుకోవడం ఇవన్నీ చేశారు. ఈ విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు, ప్రతిపక్షాలు వెనకబాటు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మనం గత డిబేట్ లో కూడా మాట్లాడాం. అయితే ప్రతిపక్ష పార్టీలు ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం, జనసేన రెండు కూడా 94 తెలుగుదేశము, ఒక 24 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జనసేన, ఒక 3 ఎంపీ స్థానాలని ముందు జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు ఇస్తారు ఏమిటి అనేటువంటిది ఒక చర్చకి తెరదించారు తెలుగుదేశం పార్టీ. ఇది ఎటువైపు వెళ్తుంది ఏంటి, దీనికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా, ఇది సెకండరీ. అసలు ముందు జనసేనకు వచ్చేది 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు. ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది. నాకు తెలిసి అయితే బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెలుగుదేశం, జనసేనకు ఉన్నటువంటి మధ్య ఉండే ఒక జటిలమైన సమస్య. అంటే బీజేపీ తెలుగుదేశం, జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో వెళ్ళబోతోంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది తెలుగుదేశం, జనసేన పార్టీకి కూడా ఆ విధమైనటువంటి సమాచారం ఉంది అని. మొన్న అభ్యర్థుల ప్రకటన చేసిన రోజు కూడా పవన్ కళ్యాణ్ మా తెలుగుదేశం, జనసేన పొత్తుకి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి ప్రకటన చేశారు. దాంతో పాటుగా బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి అందుకనే జనసేన సీట్లను తగ్గించుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సరే, దానికి జన సైనికులు ఒప్పుకుంటారా లేదని వేరే విషయం. అంటే బీజేపీ పొత్తులకు రాబోతుంది, వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక స్పష్టం. దీనికి సంబంధించి నా దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారాన్ని నేను చెప్తాను. అది ఏమిటి అంటే బీజేపీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. బీజేపీ అయితే చాలా స్పష్టంగా ఈ రోజున ఈ తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి విషయంలో చాలా మంకు పట్టుతో ఉంది. మాకు అవసరం లేదు, మీకు అవసరమైతే మా దగ్గరకు రండి, మేము పెట్టినటువంటి షరతులను అంగీకరించండి, అంగీకరిస్తేనే మీతో పొత్తు అనేటువంటి విధంగా కొంత పట్టుదలగా బీజేపీ వ్యవహరిస్తుంది. దాంట్లో ఏమిటి అంటే ఒకటి, వాళ్ళు 8 పార్లమెంటు స్థానాలు కావాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. ఓకే, ఒకవేళ కాదు తక్కువ అనుకుంటే 6కు మేము పార్లమెంట్ స్థానాలకు తగ్గాము. రెండవ అంశం ఏంటంటే 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు కావాలి. అంటే 25 అసెంబ్లీ స్థానాలు తగ్గకుండా మాకు సీటు వాళ్ళు అడుగుతుంది. అంటే 6కి పార్లమెంటు స్థానాలు తగ్గకూడదు, 25 అసెంబ్లీ స్థానాలు తగ్గకూడదు. అది కూడా ప్రతి పార్లమెంట్ లో ఒక అసెంబ్లీ ఇవ్వాలి. సార్, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు 6.8% ఉన్న జనసేనకే 24 ఇచ్చినప్పుడు 1% కూడా ఓట్లు లేని బీజేపీకి అన్ని స్థానాలు ఇస్తారంటారా? మరి ఇవన్నీ బాగా చర్చలు బాగా ఈ వాదనలు బాగా తెస్తున్నారు. నేనేమంటాను అంటే 2019 ఎన్నికలను బట్టే కదా మరి ఇవన్నీ మీరు మాట్లాడుతున్న అందరూ మాట్లాడేది కూడా. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 152 స్థానాల్లో ఓడిపోయింది. మరి 152 స్థానాల్లో ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు ఎందుకు అని బీజేపీ వాళ్ళని ఎవరన్నా అడిగితే ఎవరు సమాధానం చెప్తారా? బీజేపీ వాళ్ళు అడిగితే తెలుగుదేశం సమాధానం చెప్పిద్దా? మరి ఇక్కడ జనసేన వైపు నుంచి ఎందుకు రావట్లేదు సార్ ఆ క్వశ్చన్? ఇప్పుడు మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్, 100% వ్యాలిడ్ పాయింట్. కానీ జనసేన ఎందుకు అలా క్లెయిమ్ చేసుకోబోతుంది? నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నాకు కనీసం అప్పుడు ఒక 10 సీట్లన్నా గెలిపించి ఉంటే ఇప్పుడు నేను ఒక 30, 40 అడగటానికి కొంత స్కోప్ ఉండేది. కానీ మీరు అక్కడ నన్ను గెలిపించలేదు కాబట్టి ఈరోజు మనం 24 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పి సాయం చెప్తున్నారు. ఎందుకు మీరు రైజ్ చేసిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ కాబట్టి వాళ్ళు ఎందుకు ఆ క్వశ్చన్ చేయలేకపోతున్నారు టీడీపీని? పవన్ కళ్యాణ్ ఒక పనికి మాలిన వాదన తీసుకొచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే జనాన్ని ఎప్పుడు కూడా ఓటర్లని తప్పు పట్టేటువంటిది నాయకత్వం ఎప్పుడు కూడా సరైన నాయకత్వం కాదు. 2019లో పవన్ కళ్యాణే ఓడిపోయాడు అని అంటే దానికి బాధ్యులు ఓటర్లు కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతకంతనం, పవన్ కళ్యాణ్ అసమర్థత. ఓడిపోయావు, 2019లో ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, పార్టీలో అందరిని ఓడించి అయిపోయింది. మరి 2019 నుంచి ఈ 4.5 సంవత్సరాలు ఏం చేసావు పవన్ కళ్యాణ్? రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వాళ్ళ ఓటర్లు అడిగితే, జనసేన అడిగితే ఏం చెప్తాడు? అప్పుడప్పుడు సినిమా షూటింగ్ మధ్యలో వచ్చి
కొన్ని ప్రోగ్రామ్ చేసి వెళ్తే రాజకీయ పార్టీగా జనం ఎవరు అంగీకరిస్తారండి? మీరు 4.5 సంవత్సరాల పాటు బలాన్ని పార్టీని పెంచుకోకుండా నువ్వు ఈ రోజున తోక పార్టీగా తెలుగుదేశం ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు అంగీకరించేటువంటి విధంగా చేసి మీరు నాకు ఆ రోజున 10 సీట్లు కట్టబెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు 25 సీట్లకు నేను అంగీకరించాను అని ఈ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఈ రోజున జన సైనికులు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. 24 సీట్లు అంగీకరించినటువంటి దాని మీద ఇది తెర వెనక ప్యాకేజీ ఉంది కాబట్టి ఆయన ఒప్పందం చేసుకొని వచ్చి మామే గుర్తున్నాడు ఇది అనేటువంటి దాని మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ మీరు ఎవరైనా నేను నిన్నటి నుంచి 2 రోజుల నుంచి అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ అండి. వాళ్ళు ఒక్కటే నేను ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ఫోన్ చేశాను. ఇంత తడిగుట్టతో గొంతు పోస్తాడు పవన్ కళ్యాణ్ అని మేము నమ్మి ఉండలేదు. పవన్ కళ్యాణ్ నమ్మాం. 10 సంవత్సరాలుగా కూడా ఇప్పటికీ కూడా తోక పార్టీగా తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి 24 సీట్ల దగ్గరకు అంగీకరించారంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి ఓట్లు అడగాలి? రేపు పొద్దున జనసేన పార్టీ తరఫున కనీసంగా ఇప్పుడు విడిగా పోటీ చేస్తే 2019లో రాలేదు, పనిచేసాము. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చూశారు. అప్పుడు జనసేన ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు. జనసేన ఇప్పుడు చూసేదానికి అవకాశం ఉంది కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు నిజాయితీగా? ఇది చేయకుండా ఈ రోజున అతను ఎడైన ఎజెండా పెట్టుకొని ఈ రోజున జన సైనికులు మొత్తాన్ని కూడా కాపు ఓటర్ల మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కాపు ఓట్లన్నీ కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమంటే 24 సీట్లకి మొత్తం కాపు ఓట్లన్నీ ఎట్లా మీకు వెయ్యాలి అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్ట్రెస్ చేస్తున్నటువంటి అంశం ఏంటి? ప్రధానంగా నిన్న ఓటు సీట్ల ప్రకటనప్పుడు కూడా మీరు గమనించండి, తెలుగుదేశం పోటీ చేసే చోట లేదా బీజేపీ పోటీ చేసే చోట జన సైనికులందరూ ఓటు వెయ్యాలి. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. నువ్వు ఖచ్చితంగా ఓటు వాళ్ళకి ఇచ్చేయటానికి నువ్వు ఒప్పందం చేసుకొని వచ్చి ఓటర్లందరినీ కూడా జన సైనికులందరినీ కూడా నువ్వు ఒక రకంగా తాకట్టు పెట్టి ఈ రోజున నువ్వు ఓటు వేయాల్సిందంటే ఎట్లా వేస్తారు?